అందమైన ఊరు. ఆ ఊరిని ఆనుకుని దట్టమైన అడవి, అందులో చెరువు, మధ్యలో ఆలయం. ప్రకృతి ఒడిలో ఉండే ఆ ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. పచ్చటి అడవుల్లో కొలువైన మల్లికార్జునుడి పాదాలను కాంతిరేఖలు తాగడం ఆలయ విశిష్టతగా చెప్తారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆ ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వెళ్తూ ఉంటారు. అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఉన్న ఈ ఆలయంపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా సిరిచల్మ గ్రామంలో ఉన్న శివాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం ఏడాదిలో 6 నుంచి 8 నెలల పాటు నీటిలోనే ఉంటుంది. చెరువు మధ్యలో నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రం తరహాలోనే ఈ ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉందంటారు ఇక్కడి ప్రాంతవాసులు. వేసవిలో ఒకవైపు నీటి మట్టం తగ్గితే భక్తులు ఆ దారిలోనే వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. ఇక వానాకాలం, చలికాలంలో ఆలయం పూర్తిగా చెరువు మధ్యలోనే ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులో ఇంకా నీటి మట్టం తగ్గలేదు. శివయ్య దర్శనం చేసుకోవాలంటే నడుములోతు ఉన్న చెరువు నీటిలోంచి వెళ్లాల్సిందే. అయినా నిత్యం భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.